ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయం 9. కర్మఫల మీమాంస. ఆనాడు గురువారం సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమల దాసును నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నటి సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోకి ప్రవేశించినది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరము చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానము నుండి ప్రకృతి స్థూలమైనాము. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి 16 సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ్య కారుణ్యము చేత మాత్రమే. క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైనది. శ్రీప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహ కండలములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును బాధాకరమును కూడా ఉన్నది. శ్రీప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకం అనుకొనిన శనగలు లోహ కండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనసులో మదనపడసాగితిని. అప్పుడు శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పడం ఆరంభించెను. నాయనా శంకర భట్టు, ఈరోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు కుర్వపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీ దత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారం మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్త ప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము. అంతట నేనిట్లంటిని. అయ్యా, ప్రతిరోజు శ్రీ దత్తప్రభుని స్మరణతోనూ దత్తకథా ప్రసంగములతోనూ గడుపుచుంటిని. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగా నున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమల దాసు ఇట్లు చెప్పదొడంగెను. నాయన, కొన్ని శతాబ్దముల తర్వాత కలియుగము ముదిరిన తర్వాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు వారు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. ఖనిజములో చైతన్యము నిద్రాన స్థితి. ఖనిజ స్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా ఉండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధ నిద్రాన స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తు పదార్థము తీసుకున్న మనుజుడు తన శరీరమునందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుష్యుడు అనిపించుకొనును. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సునకు అతీతమైన అతి మానసం ఉండును. అది అంతర్లీన స్థితిలో ఉండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడు అగును. అతడు మూలాధారమున పడి ఉన్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీగురునితో తాదాత్మ స్థితి అనుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పమును అనుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములు అంటవు. ఆ మహాసంకల్ప స్వరూపము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతి మానసము కేవలం శ్రీ ప్రభువుల వారిది. ప్రతి క్షణము కోట్ల కొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధ నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు. మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాంతి స్వరూపము వేగము కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు.
మానవుడు కానీ మరే ప్రాణి కానీ చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజపుంజములను చేరతీరవలసిందే. సమస్త దృశ్యాదృశ్య శక్తులను వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరము నుండి వెలువడే కిరణపుంజమే గాని వేరు కాదు. అది కోటి కోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటాను కోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని యందు దివిటి వలె ఉండును. నాయన, ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలు సిసలు తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి యందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి రూపంలో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య స్వరూపము. మానవునిలో దైవము పరిణామము అనివార్యమైనటులని దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఎడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్యజ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించే సంకల్పముతో వచ్చిన దివ్య భవ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతటా నేనిట్లా అంటిని, అయ్యా, మీతో మాట్లాడుకొలదని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురు స్వరూపము అంతు చిక్కటలేదు. వారి ఈ దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలెనో తెలియటలేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటిని కానీ సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన. అంతట తిరుమలదాసు ఇట్లనెను, అయ్యా శంకరభట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయుటకు సంకల్పింపబడిన వాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీలేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకు మించి నీవు ఆలోచించుట వ్యర్థము. మానవుడు రకరకముల భోజనముల పదార్థములను తీసుకొనును. అవి వాటంతట అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియ యందు మానవుని ప్రమేయము కానీ ప్రయోజకత్వము కానీ లేవు. మానవుడు భోజనము సంపాదించుకొనుట వరకే వాని బాధ్యత. ఆ తర్వాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరం యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకొట అనున్నది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును వచనము చేసి శక్తిని అందించుట శరీరం యొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది కనుక ఎక్కువ స్వాతంత్రము అనుభవించుచున్నాడు. కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశం ఉన్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తిని అందించవలసినదే. ఇది తిన్నవానికి ఇష్టం ఉన్నను లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకానొక స్వతసిద్ధ కార్యము. అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను మన సంకల్పముతో ప్రమేయం లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకుని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదులు, గతులు ఈ రకముగా జరిగి తీరవలసినదే. ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్రము వాటికి ఇయ్యబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టి యందులి ప్రాణుల యందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమును సంకల్పమాత్రమున సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞయాగములు చేయుట వలన సిద్ధించుచుండును. ద్వాపర యుగమున మంత్ర అస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును.
యుగ ధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గించుకున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును. 3 అహోరాత్రములు ఏకదారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసెదరు. మానవుడు పతనమగుటకు 1,00,000 మార్గములు అనుసరించిన ఎడల వానిని ఉద్ధరించుటకు దైవము 10 లక్షల మార్గములను అనుసరించును. శ్రీ దత్తప్రభువు తన అవతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనము చేయుచుందురు. పూర్వయుగములందలి శ్రీ దత్తుల వారైనా ఈ శ్రీపాదుల వారు అను స్వల్ప సంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకి శ్రీపాదుల వారు నైవేద్య రూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చరి. అనసూయామాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి దత్తుడనేనని గుర్తు చేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్థము కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బు స్థానములో నున్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధం ఉన్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజ రూపములో నున్నవనియు వాటిని ఎంత మాత్రము మొలకెత్తుటకు వీలు లేని లోహ స్వరూపముగా మార్చితనియనియు శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియచేశారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసములో వీక్షించిన వస్తువు ఏదియూ ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసములో వీక్షించని జీవి ఏదియూ ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమ సత్యము. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్ఠితమై ఉండుట వలన ఆ జ్ఞానమును పొందిన వారందరూ ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశతత్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్వమునకు చెందినవారు. అవినాశతత్వం యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండి తీరవలననడి నియమం ఏదీనూ లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వము, అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. సర్వకారణములకును సర్వకార్యములకును ఏకైక తత్వమే ఆధారము. అది అన్నింటికి అతీతము. అది దత్తతత్వము. ఆ దత్తప్రభువు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథమముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము. నాయన, శ్రీపాద వల్లభులు తరచుగా తాము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు. హిరణ్యకశ్యపుడు అతి విచిత్రములైన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. అయినను ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహ అవతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కూడా తన స్వామి ఉన్నాడని వచించెను. స్వామి స్తంభము ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవము ఉన్నాడా లేడా అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమును అణుచుటకును ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీ దత్తప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహ అవతార విశిష్టత. దైవ దూషణ చేయువారి మదము అణుచుట, దైవ భక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను 2 ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులను. శ్రీ నృసింహ సరస్వతీయును శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమీ లేవు. తిరుమల దాసు ఈ విధముగా చెప్పుచుండగా నా మనసును ఒక సందేహము వచ్చినది. నేను భోజపత్రముల మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతను వ్రాయిచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో కదా. శాలివాహన శకంలో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హూన శకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చిరట.
అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగము ఏ రోజున ఎన్ని విఘటికలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాల గణనము ప్రకారం భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదులు వారు ఈ విషయములను వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తావతారముగా నమ్మెదను. నాలోని ఈ సందేహములను తిరుమల దాసుకు చెప్పకుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పుదానికి ఆలకించు భంగిమలను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు శనగల వైపు చూసుచుంటిని. ఇంతలో తిరుమల దాసు గొంతుక బొంగురుపోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదుల వారి చరిత్రము ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములను వినలేనంతటి బ్రహ్మచెముడు సంప్రాప్తించినది. ఆహా, క్షణములో నేను చెవిటివాడుగాను తిరుమలదాసు మూగవాడుగాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను మాట వచ్చుటలేదు. నేను వినదలుచుకున్నను ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించుటలేదు. అప్పుడు నేనిట్లో నా మనసులో చింతించి తిని రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వము గాని కాదు గదా? హతవిధి! ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదముగా ఉంచబడి లోహపు ఖండములుగా మారిన శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిల్చుట. ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహ ఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చును. మేము చూచుచుండగానే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యెను. బూర్జపత్రము కంటే చాలా చాలా తక్కువ మందము కలిగి ఉండెను. అది ముట్టుకొనినప్పుడు మృదువుగా నుండెను. నలుపు రంగు కలిగిన వర్ణముల అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి ఈ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలో ఉన్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయమున 2:27:30 ఇది ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి, శుక్రవారము, అశ్విని నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది. నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరం నందలి నీరంతయును స్వేద రూపమున బయటకు వచ్చుచుండెను. శరీరమున కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢి అయినది. నా మనమున ఏమి నా అదృష్టము దురదృష్టము? నా మనమున ఏమి నా దురదృష్టము? నేను కురువపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహ అవతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరం లేదు. వస్త్రమును ఉతికి ఆరేసిన విధముగా శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించినా నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయును అని చింతించి తిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొని కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తన శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులని పలానా గురువు చేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠులే. బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు రజక కుల సంభవుడైన తిరుమల దాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపచేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిశ్రమలున్నవారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే కానీ ఇటువంటి గహనతమమైన విషయములు చర్చించువారు కానీ అవగాహన చేసుకునగలవారు కానీ కారు. ఏది ఏమైనను నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యము. నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా ఉండి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచుండెను. అంతటా నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని మలిన మనస్కుడైన నేను రజకుడనని తోచెను. నైవేద్యముగా ఉంచబడి లోహ రూపమున మారియున్న శనగలు క్రమముగా యథారూపమునకు పొందినవి. శ్రీపాదుల వారు నన్ను మన్నించారని అర్థం చేసుకుంటుని. మరికొంతసేపటికి తెల్లటి రంగులోనున్న ఆ పత్రము అంతర్ధానమాయెను.
తిరుమలదాసు ఇట్లనెను, నాయనా శంకరభట్టు, ఈ కలియుగము లోహయుగము, ఇదంతయును కల్మషముతో కూడిన యుగము. శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠ దేశమున శరీరధారిని కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్మలను కూడా శరీర పతనానంతరము మరి ఒక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా? ఆ వృత్తాంతము సెలవిచ్చి నన్ను ధన్యుడ చేయవలసినది అంటిని. తిరుమలదాసు ఇట్లనెను, ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకొని పోయితిని. సుమతి మహారాణి మేనమామ అయిన శ్రీధరావధానులు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకొని ఆడించుచుండిరి. దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత అని వారు పాడుచుండిరి. అప్పుడు శ్రీపాదుల వారు 2 సంవత్సరముల బాలుడు. వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయన మనోహరముగా ఉండెను. అంతట నేను శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటిని. శ్రీధరావధానులు నా వైపు చూసిరి. అంతట శ్రీపాదుల వారు నృసింహ సరస్వతి దత్త దిగంబర అనిరి. తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతములో అవతరించితమనియు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై ఉన్నామనియు తెర మరుగైన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమ దైన శైలిలో ఈ విధముగా బోధపరచరి. సమర్థ సద్గురువుడి షిరిడీ సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదుల వారు, తాత, నేను నృసింహ సరస్వతిగా మరాఠ దేశమున అవతరించదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠ దేశమునకు రమ్మనుచుంటిని అనిరి. శ్రీధరావధానుల వారి నోట మాట రాలేదు. అంతట తిరుమలదాసు, నేను ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మలో ఎచ్చటనున్నను నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ అంటిని. అప్పుడు శ్రీపాదుల వారు, తిరుమలదాసు, నీవు మరాఠ దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జన్మించెదువుగాక. దీనదళిత దుఃఖితుల సేవలో పునీతుడు వయ్యెదువుగాక. దీసిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషముననున్న నా సమర్థ సద్గురు అవతారం యొక్క అనుగ్రహమును పొందెదువుగాక. నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనక గోపాల గోపాల దేవకీనందన గోపాల అను నామమును జపించెదువుగాక. నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకమునందు ఉండి ఆ పైన గాడ్గే మహారాజుగా లోకహితార్థము చేయుము. ఇదే నీకు నా వరము, నా అభయము అని నన్ను దీవించిరి. శ్రీధరావధానులు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి ఇదంతయును అయోమయముగా ఉండెను. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలనే భావించిరి. అంతటా నేనిట్లాంటిని, అయ్యా, నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు కదా. వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదులు వారు కర్మధ్వంసము ఎట్లు చేసెదరు? సద్గురువులకు సత్పురుషులకు యోగులకు చేసిన దాన ధర్మముల ఫలితము. తిరుమలదాసు ఇట్లనెను, శ్రీకృష్ణుడు కర్మ ఫలితములను అనుభవింపవలసిననే చెప్పెను, కానీ జాగ్రత్త అవస్థలోనే వానిని అనుభవింపవలనని చెప్పలేదు. వాని స్వప్నావస్థలో కూడా అనుభవింపవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసిన 10 సంవత్సరముల కర్మమును మానసిక క్షోభ వలననో స్వప్నములలోని మానసిక బాధల వలననో కొద్ది గడియలలో అనుభవించి రాహిత్యమును పొందవచ్చును. ఆహా! సత్పురుషులకు యోగులకు దాన ధర్మములు సేవలు చేయుట వలనను దేవతా కైంకర్యములు చేయుట వలనను కూడా పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్యస్వరూపములు. వాటికి కైంకర్యములు చేయుట వలన మన పాపము వాటికి ఆపాదింపబడి వాటి పుణ్యము మనకు ఆపాదింపబడును. పుణ్యమూర్తులకు దాన ధర్మములు సేవలు చేయుట వలన కూడా ఇదే విధముగా బదలాయింపు జరుగును. సమర్థ సద్గురుని ధ్యానము చేయుట వలన ధ్యాన శక్తి మధ్యమైన బదలాయింపు జరుగుచుండును.
సద్గురువు తన శిష్యుని నుండి సేవలను గైకొని ఆ సేవా మధ్యమమున శిష్యుని పాపకర్మలను తాను స్వీకరించి తన తపఫలమును శిష్యునికి సంక్రమింపచేయును. పాప ఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతార పురుషులు, మహాతేజోమూర్తులు గనుక వారు అగ్నిస్వరూపులు కనుక తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధము కావించగలుగుదురు. వారికి మనము పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించిన కూడా మన పాపకర్మములు వారి పుణ్యరాశి పరస్పరము బదలాయింపు జరుగుచుండెను. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగా ఉండినా ఈ బదలాయింపు కూడా అంత తీవ్ర స్థాయిలో జరుగుచుండును. ఒక్కొక్క పర్యాయము తన ఆశ్రితుల పాపకర్మములను నిర్జీవ పదార్థములైన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయించుచుందురు. ఆ రాళ్ళు, రప్పలను కొట్టుట ద్వారాను రకరకముల చిత్ర మార్గముల ద్వారాను వారు ఆ కర్మ ఫలమును ధ్వంసం చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య ఉండేది. సుమతి మహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి ఇంట ఒక ఆవు ఉండేది. వారింటనున్న కాలాగ్ని సమన దత్తునకు నైవేద్యముగా పెట్టుటకు స్వల్ప క్షీరము మాత్రము అవసరమగుచుండేది. ఆ ఆవు కేవలం ఆ స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు గోవత్సమునకు మాత్రము సంపూర్తిగా క్షీరమునిచ్చుచుండెను. అది ఒక వింత ప్రవృత్తిగా నుండెను. కాలాగ్ని సమన దత్తునికి నైవేద్యముగా ఉంచిన ఆ స్వల్ప క్షీరమును ఒక్కొక్క పరి శ్రీపాదుల వారి నైవేద్యమునకు ముందే రహస్యముగా పూజామందిరమున చొరబడి త్రాగెడివారు. అట్టి దినమున శ్రీ అప్పలరాజు శర్మగారు దత్తప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యము ఇడి నిరాహారముగా ఉండేవారు. భర్త నిరాహారముగా నున్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారముగా ఉండేది. ఒకవేళ నైవేద్యము పర్యంతము వరకు ఆగిన ఎడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును తాగెడివారు. తమ వంశములోని ఇంతటి అపూర్వ దివ్య శిశువునకు చాలినంత క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో నున్నందుకు తల్లిదండ్రులు ఎంతయో విచారించెడివారు. సమృద్ధిగా క్షీరమును ఇవ్వగల ఆవును శ్రీ అప్పలరాజు శర్మగారికి ఇవ్వవలెనని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియు, నరసింహవర్మయు అనేక ప్రయత్నములు చేసిరి. కానీ అవి అన్నియును వ్యర్థమాయెను. అప్పలరాజు శర్మ ఎట్టి పరిస్థితులలోనూ దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతము. దాన స్వీకరణము వలన పాపము చుట్టుకొనునని వారి అభిప్రాయము. వారు వేద పండితులు గనక వేద సభలు ఏమైనా జరిగినచో వేద సంభావనను మాత్రమే స్వీకరించేడివారు. వారికి పౌరోహిత్యము వలన రాబడి కూడా తక్కువ. వారు కేవలం పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి, నరసింహవర్మ గారికి కానీ మాత్రమే పౌరోహిత్యము చేసేడివారు. వారి ఇరువురు సామాన్యముగా పురోహితులకు ఇచ్చే ద్రవ్యము కంటే ఎక్కువగా ఇచ్చడి సాహసము చేసిన అప్పలరాజు శర్మగారు కోపగించుకునేవారు. అప్పలరాజు శర్మగారు తమ మామగారైన సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏమీను స్వీకరించేవారు కాదు. కార్తీక పౌర్ణమి నాడు సుమతి మహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రము బాపనార్యుల ఇంట భోజనం చేసేవారు. అట్లే తమ జన్మదినమైన వైశాఖ శుద్ధ తదియ రోజున మామగారింట భోజనం చేసేవారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేష చతుర్థి నాడు కూడా బాపనార్యుల ఇంట భోజనం చేసేవారు. కుటుంబం యొక్క ఈ దుస్థితిని తలచుకొని సుమతి మహారాణి ఒకనాడు భర్తతో, నాథా, మా పుట్టినింటి వారు స్థితిపరులే కదా, పైగా వారు కూడా నిష్ఠాగరిష్ఠి అయిన శ్రోతీయ సంస్కారముల వారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునకు దానిని స్వీకరించుటలో నాకు దోషమేమీనూ కనబడటలేదు. శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసినదిగా నా మనవి అనెను. అంతటా అప్పలరాజు శర్మ ఇట్లనెను, సౌభాగ్యవతి, నీవు చెప్పేడి విషయము వాగుగానే ఉన్నది. సత్య ఋషీశ్వరుల పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమీ ఉండనేరదు. కానీ ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారము ఆమోదము అత్యావశ్యకము. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలామంది తెలిపియున్నారు. శ్రీపాదుని జననమునకు పూర్వం నుండి ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయములు నడుచుచున్నవి. ఇది దత్తుని యొక్క నవ అవతారమే అయిన ఎడల మన ఇంటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరమునియ్యవచ్చును కదా, లేదా
నీకు క్షీర సమృద్ధి కలుగ చేయవచ్చును కదా. అదియునుగాక పెద్దవాడైన శ్రీధర రాజశర్మ అంధుడిగాను, చిన్నవాడైన రామరాజశర్మగా కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరినూ అంగవైకల్యము నుండి విముక్తులుగా చేయవచ్చును కదా. నీవు ఈ విషయము నీ నాయనతో చర్చింపుము, లేదా శ్రీపాదుడనే అడుగుము. వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవము నాకు సృష్టించుట ఉచితము కాదు. సుమతి మహారాణి ఈ విషయమును తన తండ్రికి నివేదించెను. బాపనార్యులు మందహాసముతో ఇట్లనిరి, అమ్మని, ఇది అంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యను పరిష్కరించుటలోనే గాక సమస్యను సృష్టించుటలో కూడా నేర్పరు. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగ దృష్టితో గమనించి తిని. మన ఇంట గో సమృద్ధి ఉన్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమే గాక మహదానందప్రదము. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రము. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రం యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా, ఏమి విధి వైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధముగా చేజిక్కించుకొనవలయునని పరిపరి విధములా ప్రయత్నించు జామాతలు లోకమున లెక్కకు మిక్కుటముగా నున్నారు. అయినను నా అల్లుడు మాత్రము అగ్నిహోత్రముతో సమానము. అతని నియమమును భంగపరచి ప్రయత్నించిన మనము వెర్రివాళ్ళము అగుదుము. సృష్టి ఎందరి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదము లభించిన గాని నీ భర్త ఈ గోదానమును స్వీకరింపడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యం నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబముతో తనకున్న రుణానుబంధము తెగిపోవును. రుణ విముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగా నుండజాలడు. జగద్గురువై లోకమును ఉద్ధరించుటకు బయలువెడులను. అందువలన పొరపాటును కూడా నీవు శ్రీపాదుని వారి సోదరుల అంగవైకల్యమును పోగొట్టమని కోరకుము. సర్వమును కాలాధీనమై ఉన్నది. ఆ కాలము శ్రీపాదుని ఆధీనమై ఉన్నది. శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరును. అయితే శ్రీపాదునితో నీకు రుణానుబంధము నశించును. రుణ విముక్తుడైన ఈ దత్తప్రభువు మన కుటుంబములకు పరిమితుడు కాక విశ్వగురుత్వమువహింప గృహము నుండి పలాయనము చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధమై తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరము నొసంగును. అప్పుడు అసలు ఈ సమస్యయే తలెత్తదు. కావున నీవు కొంతకాలము బోరిమి వహించుము. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించెను అని తెలిపెను. అంతటి శంకరభట్టు, అయ్యా, శ్రీపాదుల వారి అన్నలిద్దరూ అంగవైకల్యంతో జన్మించుటకు గల కారణమేమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములు ఉండవా అని ప్రశ్నించును. అంతట తిరుమలదాసి ఇట్లనెను, నాయన, శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించిరి. శ్రీపాదుల వారు ఉషఃకాలమున అవతరించిరి. రాబోవు శ్రీ నృసింహ సరస్వతి అవతారము మిట్ట మధ్యాహ్నము అభిజిన్ లగ్నమునందు జరుగును. దత్తలీలలు అగాధములు. సాయం సంధ్య తర్వాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో ఉందరు. కావున దత్తావతారము యోగ సాధనలలోని పరిణామ క్రమంలో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్రపుచ్చినది. ఎటు వెళ్ళవలనో, ఏమి చేయవలనో, పరిణామం యొక్క ఏ దిశలో కదలవలనో జీవులకు అంతుపట్టని గాఢాంధకారము. జీవులకు తెలియకుండగానే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నమును చేయకయే లేదా స్వల్ప ప్రయత్నము చేతని వారికి తెలియని రీతిలో అంతశ్చైతన్యము యొక్క అగాధ లోతులలో నుంచి పరిణామం వైపునకు పయనించిరి. ఇది కేవలం ఒక్క భూమండలమునకే పరిమితం కాదు. శ్రీపాదుల వారి ఆగమనము ఉషఃకాలమున జరిగినది. ఉషస్సునందు సూర్య భగవానుని సమస్త శక్తులను ఒక్కసారి విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మ సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతులలో నాట్యమాడుచు అనంత వైవిధ్యములో పరిణామము నొందుటకు ఇది సూచించును. మధ్యందిన మార్తాండు చెండ ప్రచండమైన స్వరూపము. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదర్జల్లుచు జీవులను జాగృతము చేయుట నృసింహ సరస్వతి అవతార ప్రయోజనము.
ఈ విషయములు వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. దత్తావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు మధ్య సమయమున కాలరాత్రి నడిచినది. అది కేవలము మహా అంధకార స్వరూపము. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధరరాజశర్మ జన్మించిరి. ఆ రాత్రి గడిచిన తదుపరి అప్పుడు ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదములు, కుతర్కములు, వక్రభాష్యములు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారైన శ్రీరామరాజశర్మ జన్మించిరి. ఏ జీవి అయినను మహా అంధకార సదృశ్యమైన తమస్సును విడనాడి కుతర్కములు, శంకలు, వక్రభాష్యములు మొదలైన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము పొందగలరు. ఇదియే దీనిలోని రహస్య విషయము. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజశర్మ గారు వెలనాటి మండలమునందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యము ఉండేటిది. శ్రీపాదుల వారి తాతగారు అనగా పితామహులు వారు అయినవిల్లి గ్రామాధికారిగా ఉండేవారు. వారి కుటుంబంలో గ్రామాధిపత్యము జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండెను. శ్రీపాదుల వారి పితామహుల నామధేయము శ్రీధర రామరాజ శర్మ. గ్రామాధికారము కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తమ నామధేయమునకు చివర కలిగియుండుట వారి సాంప్రదాయము. బ్రాహ్మణత్వమును సూచించున్నది శర్మ నామధేయము. గ్రామమునందు పంటలు పండినను పండకపోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చేది. నిర్బంధముగా పన్నులు వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై ఉండేది. అందువలన శ్రీధర రామరాజశర్మ తన ఇష్టాయిష్టములతో ప్రమేయం లేకుండా జమీందారు వారి ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చేది. అది వారి కర్తవ్యము, ధర్మము కూడాను. అయినను దైవము దృష్టిలో అది పాపకార్యం ఆయను. అప్పలరాజు శర్మ జ్యేష్ఠ భ్రాతకు గ్రామాధిపత్యము సంక్రమించును. తాతగారు చేసిన పాపకర్మముల ప్రభావము వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైన శ్రీధరరాజశర్మయు, చిన్న సోదరుడైన రామరాజశర్మయు అంగవైకల్యముతో జన్మించిరి. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు దత్తావతారులైనను తాతగారు చేసిన ఆ స్వల్ప పాప కర్మ ఫలముల ప్రభావమును తాము కూడా అనుభవింపవలసి వచ్చినది. అందుచేతని వారికి కూడా పాల సమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరచిన నియమము సర్వులకును వర్తింపచేయును. తాను అవతారముగా వచ్చి ఉన్నను కూడా కర్మ ఫలితమును తాను కూడా అనుభవించుట, మనకు మార్గదర్శకత్వం వహించుటకే. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును, శ్రీ వత్సవాయి నరసింహవర్మయును శ్రీపాదుల వారిని తమ స్వంత మనవని వలె భావించురు. అందువలన వారు శ్రీపాదుల వారి పాల సమస్యను తీర్చుట ఎట్లా అని దీర్ఘముగా ఆలోచించిరి. వర్మగారు శ్రీ శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా, దీనికి సరైన ఉపాయమును మీరే చేయవలయునని చెప్పిరి. శ్రీ నరసింహవర్మ గారి వద్ద గాయత్రి అను పేరుగాంచిన గోమాత దాని యొక్క సంతతి కలదు. దానిలో సర్వశుభ లక్షణములున్న ఒక గోవును వర్మగారి నుంచి శ్రేష్ఠి గారు క్రయము పొందినారు. విక్రయించగా వచ్చిన ధనమును వర్మగారు తమ వద్ద భద్రముగా ఉంచిరి. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యము నిమిత్తము అప్పలరాజు శర్మగారు వచ్చిరి. వారికి ఈ గో విక్రయ ధనమును వర్మగారు ఒసంగిరి. పౌరోహిత్యము జరుపునప్పుడు సామాన్యముగా సంభావన నిమిత్తము ఇయ్యబడు మొత్తము కంటే ఇది చాలా ఎక్కువగా ఉండెను. అప్పలరాజు శర్మగారు ధర్మబద్ధముగా తాము తీసుకోవలసిన ద్రవ్యమును మాత్రమే తాము తీసుకొని మిగతా ధనమును తిరస్కరించిరి. అంతట వర్మగారు తాము కూడా ఆ మిగతా ధనమును తీసుకొనుటకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశములో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలను అనిరి. ఈ తగాదా శ్రీ బాపనార్యుల వద్దకు వచ్చినది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. సభలో శ్రీ బాపనార్యులు ఇట్లు ప్రకటించరి: అప్పలరాజు శర్మ నిరాకరించిన ఈ మొత్తమును తీసుకునుటకు ఇష్టపడేవారు తీసుకొనవచ్చును. అనేక మంది బ్రాహ్మణులు ఆ మొత్తమును తమకు ఇప్పించవలసినదని పోటీ పడజొచ్చరి. ఇది అంతయును విడ్డూరమైన విషయము. అంతటా తరుణ వయస్కుడైన పాపయ్య శాస్త్రి అను బ్రాహ్మణుడు, శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాడు, దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఏల దాపరించును?
శ్రీ దత్తుడే అయినట్లే తన ఇద్దరు సోదరులను అంగవైకల్యము నుండి ఏల కాపాడడు. జరిగిన కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికములు. గోరంతలను కొండంతలుగా చేసి చెప్పుట మహానేరము. నేను దత్తభక్తుడను. శ్వేతార్క రక్షణ కూడా గురువు నుండి పొందినవాడను. ప్రతిరోజు ఎంతయో జపము చేసుకొనుచున్నాను. నేను ఎటువంటి దానమును స్వీకరించినను మలినము అంటదు. యోగ్యుడనైన నాకు ఈ ధనమును ఇప్పించవలసినది అని అడిగెను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనమును ఇప్పించెను. ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకొనుటకు తగినంత ధనము. సభ ముగిసిన తదుపరి విజయ గర్వముతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయెను. అప్పుడు వాని మేనమామ తన ఇంట నుండెను. ఇరువురికి ఇష్టాగోష్ఠి జరిగెను. భోజనము చేసి వెళ్ళమని పాపయ్య అడిగెను. అతడు తాను సంవత్సరమునకు ఒకే ఒక పర్యాయము భోజనం చేసేదననియు ప్రస్తుతం తన మేనల్లుని ఇంట భోజనం చేయుటకు వీలుపడదనియు చెప్పి శీఘ్రముగా వెడలిపోయెను. మేనమామ వెళ్ళిపోయిన తర్వాత పాపయ్య సాలోచనగా కూర్చుని ఉండెను. అతని భార్య వచ్చి, స్వామి, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరం చనిపోయిన మీ స్వంత మేనమామను అచ్చుగుద్దినట్లు పోలి ఉండలేదా అనెను. పాపయ్య ఉలిక్కిపడెను. తనకు ఒకే ఒక మేనమామ ఉండేవాడు. అతడును గత సంవత్సరము పరమపదించెను. ఇప్పుడు ఈ మేనమామ ఎవడు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది. తనకు మేనమామ వరుసైన వాళ్ళు మరికొందరు ఉన్నను. వారెవ్వరూ ఇతనిని నూటికి 100 పోలి ఉండలేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మన తాను చూచినది. అతని గుండె వేగముగా కొట్టుకొనడం ఆరంభించినది. తనకు భూత ప్రేత పిశాచములతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయము కూడా లేదు. తాను ఉపాసించడి దత్తుని అనుగ్రహము నుండి తాను పతనమగుచుండెనా? రానున్నది తనకు చెడు కాలమా? మేనమామ వెళ్ళిపోవచ్చు, నీవు స్వల్పకాలములోనే నన్ను కలుసుకొనగలవని ఆశించుచున్నాను అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరి విధముల బాధింపదొడగెను. తాను అనతి కాలములోనే మరణించి తన మేనమామను పరలోకంలో కలుసుకొనుటకు పోనున్నాడా? అతని గుండె బరువెక్కెను. ఓం గ్రామ్ దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకొనెను. ఆ రోజు జపమును ఏకాగ్ర చిత్తంతో చేసుకునలేకపోయెను. శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునందలి స్వయంభూ దత్తుని దర్శించుకొనుటకు పోయెను. దత్తమూర్తిని ధ్యానింపదొడిగెను. ఆ ధ్యానములో తనకు శిరస్సు లేని దత్తుడు కనిపించసాగెను. అచ్చట కూడా జపము చేసుకున్నటకు కూర్చున్నప్పుడు మనస్సు చంచలముగా ఉండెను. అర్చక స్వామి ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదం అంతయును విషపూరిత కలశమున ముంచి ఇచ్చినట్లు తోచెను. అర్చక స్వామి నవ్వుచు ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రము ఈ ప్రసాదమును తిని తొందరగా మరణించము అని వినిపించుచుండెను. పాపయ్య ఇంటికి తిరిగి వచ్చుచున్నప్పటికీ తన భార్య నుదుట కుంకుమ కనిపించదాయను. నేను బ్రతికుండగానే కుంకుమని ఏల తీసితివి అని అతడు భార్యను గద్దించెను. రూపాయి కాసంత కుంకుమ బెట్టును పెట్టుకుని ఉండగా భర్త తనను ఇట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచెను. పాపయ్యకు మనస్థిమితము తప్పెనని ప్రచారము వేగవంతమాయెను. పీఠికాపురమున వదంతులు, పుకార్లు, విమర్శలు మెండుగా నుండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూత చికిత్స మొదలైనవి చేయబడుచుండెను. తనకు పిచ్చి లేదనియు తాను చెప్పేటి విషయములు అన్నీయూ యథార్థములే అని అతడు చెప్పుచుండెను. అచ్చటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధముగా మాట్లాడుచుండునని చెప్పుకొనిసాగిరి. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చెను. అజ్ఞానవశమున తన భర్త శ్రీపాదను నిందించిన దానికి కుకర్మకు ఇది ఫలితమని ఆమె తలపోసెను. నోరులేని పాషాణమూర్తులైన దేవతామూర్తుల కంటే సశరీరుడై దివ్య అంశలతో వెలుగొందు శ్రీపాదను శరణుజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచెను. ఆమె శ్రీపాదుని ఇంటికి వచ్చినది. వారిని ఎత్తుకుని ముద్దాడినది. ఏకాంత సమయము చూసుకొని వానితో తన యొక్క అవస్థను తెలిపినది. శ్రీపాదులు ఇట్లనిరి, అత్త, ఇది అంతయును ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోవును. నీవు నాకు మాత్రం సమానురాలువు కనుక ఈ రహస్యమును నీకు చెప్పుచున్నాను. నీవు ఎంత మాత్రము ఆలస్యము చేయక నూతన గృహమును నిర్మించుకొనుము. నీవును మామయు వాస్తు పూజ చేసి నూతన గృహప్రవేశము చేసిన తదుపరి అంతయును స్థిమితపడును. శ్రీపాదులు తననిట్లు ఆజ్ఞాపించిన విషయమును ఎవరికీ తెలియనీయక అద్దె ఇంటిలో ఉండుటచే ఈ కష్టములు తమకు సంప్రాప్తించినవనియు స్వంత గృహమును నిర్మాణము చేసుకొని తీరవలయుననియు తన వారితో చెప్పి ఒప్పించును.
పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యిని భూదానముగా ఇచ్చడి. దానిని వెంటనే వ్యయ ప్రయాసలకు వచ్చి పూడ్పించిరి. నూతన గృహ నిర్మాణమునకు ఇంటిలోని ధన కనక వస్తువులు అన్నియును వ్యయమాయను. కొంత గుణము కూడా చేయబడెను. కొండరాళ్లను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణమందు వాడిరి. గృహప్రవేశము జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడయ్యెను. నాయన శంకరభట్టు, పాపయ్యకు మృత్యు దశ నడుచుచున్నది. వానిని అపమృత్యు సంకటము నుండి శ్రీపాదులు రక్షించిరి. వానికి మానసిక క్షోభ, అవమానము, ధన వ్యయము మొదలైనవి కలిగించి కర్మను ధ్వంసము చేసిరి. అంతేకాకుండా పాపయ్య చెడు కర్మను కొండరాళ్లలోనికి ఆకర్షించి వాటిని శకలములుగా ఖండించుట ద్వారా పాపయ్య కర్మను నశింపచేసిరి. కర్మధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించే సిద్ధ మార్గములు చిత్ర విచిత్రములుగా నుండును. స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదులు ఇట్లనరి: నీవు ఎంతటి బుద్ధిహీనుడవు, బుర్రలేని వాడవు. నీవు మనసారా ఆరాధించు దత్తుడు సశరీరుడై శ్రీపాదుడుగా నీ ఎదుటనే ఉండగా ఇప్పుడు నీవు గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వర ఆలయంలోని పాషాణ దత్తమూర్తినే నీ రక్షకుడని నీవు నమ్మితివి. దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండఖండములుగా చేయించి నీ కర్మను క్షయింపచేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించితిని. నీవు సశరీరుడై ఉన్న ఈ దత్తునియందు విశ్వాసముంచిన ఎడల నీ సంస్కారముల అన్నింటినీ నా శరీరముపైకి ఆకర్షించి నీకు కర్మక్షయము చేసి రక్షించడి వాడను. భక్తుని యొక్క భావమును బట్టి దైవము అనుగ్రహించు ఫలము ఉండును. ఈ లీల జరిగిన తర్వాత పాపయ్య శ్రీపాద శ్రీవల్లభుల వారిని దత్తావతారముగా గుర్తించిరి. శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీ శ్రేష్ఠి గారికి, శ్రీ వర్మ గారికి బాధాకరముగా ఉండెను. వారు శ్రీ సత్య ఋషీశ్వరుల చెంతకు వచ్చి, ఓ రాజర్షి, మీరు జనక మహారాజు వలె సంసారమునందు ఉండియు బ్రహ్మజ్ఞానులై బ్రహ్మమునందు లీనమై ఉన్నారు. మాదొక చిన్న విన్నపము, మీరు దానిని ఆమోదించవలసినది అని అడిగిరి. దానికి బాపనార్యులు, విన్నపమేదో తెలియకుండా ఆమోదము తెలుపుట ఎట్లు? మీరు నిస్సంకోచులే విషయమును తెలియచేయుడు. నేను అది ధర్మబద్ధమైన ఎడల ఆమోదించి తీరెదను అనిరి. అంతటా శ్రీ శ్రేష్ఠి, నేను శ్రీ వర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందిన శుభ లక్షణ సమన్వితమైన గోవును క్రయము పొంది ఉంటిని. మా కుల పురోహితులైన శ్రీ అప్పలరాజు శర్మ గారికి దానిని ఇయ్యదలచితిని. ఆ గోక్షీరము శ్రీపాదుల వారి సేవకు వినియోగమైన ఎడల అంతకంటే మేము కోరదగినది ఏమీ లేదు అనిరి. శ్రేష్ఠి మాటలను ఆలకించిన బాపనార్యులు, సరిసరి, ఆ గోమాతను మా గృహమునకు తోలుకొని రండు. దానిని అప్పలరాజునకు ఇచ్చే ప్రయత్నమును చేసేదము. శుభ లక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట ఉండుట దాతకు గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరము అని వచించిరి. గోమాత బాపనార్యుల ఇంటికి తీసుకుని రాబడినది. దానిని దానముగా స్వీకరించుటకు అప్పలరాజు శర్మ నిరాకరించిరి. హిమాలయములలో సతోపత ప్రాంతమునన్నది ఒకటి ఉన్నది. ఆ ప్రాంతము అక్కడి నుండి ధర్మరాజాదులు స్వర్గారోహణము చేసిరి. అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అను మహాత్ములు ఉండిరి. వారి వయస్సు కొన్ని శతాబ్దములు. వారు కైవల్య శృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించి ఉన్నామనియు తమ బాల్య రూపమును చూసి తరించవలసినదనియు శ్రీ సచ్చిదానందావధూతను శాసించిరి. శ్రీ అవధూత పీఠికాపురమునకు విచ్చేసిరి. శ్రీ బాపనార్యులు వారిని ఆదరముతో స్వాగతించిరి. శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్న శ్రీ దత్తప్రభువులను దర్శించి చరితార్థులేరి. వారి ముందు ఈ పాల సమస్య తేబడను. శ్రీ అవధూత అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించి తీరవలననియు శ్రీపాదులు వారు సాక్షాత్తు దత్తప్రభువననియు వ్యర్థములైన నియమములతో దత్తప్రభువులకు క్షీరమునొసంగు మహత్తర సేవను పోగొట్టుకొనకూడదనియు నొక్కి వక్కానించెను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యములను అడిగిరి. పంచభూతములచే సాక్ష్యమును ఇప్పించదమని ఆ అవధూత అనిరి. శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతములు సాక్ష్యము ఇచ్చుట. యజ్ఞము ప్రారంభమాయెను. భూమాత సాక్ష్యము పలికెను. శ్రీపాదుల వారు శ్రీదత్తులే కనుక
అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకముగా ఇచ్చినది దానముగా లెక్కకు రాదు కనుక సత్య ఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానముగా తీసుకొని అల్లునికి కానుకగా ఇయ్యవచ్చును. ఇది భూమాత వచనము. యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహాగా మిగతా ప్రాంతములో వర్షము కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యముగా స్వీకరించబడెను. యజ్ఞమునందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయముగా స్వీకరించి గోదానము దోషయుక్తము కాదని వివరించెను. ఇది మూడవ సాక్ష్యముగా స్వీకరించబడెను. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటినీ తన ప్రతాపముతో గడగడలాడించెను. ఇది నాలుగవ సాక్ష్యముగా స్వీకరించబడెను. ఆకాశము నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులే అని తెలియపరచెను. పంచభూతముల సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజు శర్మ గోదానమును స్వీకరించిరి. గోదాన ఫలము శ్రేష్ఠి గారికి దక్కినది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు ఇచ్చినట్లు నిర్ణయించబడినది. ఈ విధముగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికి వత్సవాయి వారికి అపూర్వ పుణ్యము లభించినది. భవిష్యత్తులో కోకనదము అను పిలువబడు వాయసపుర అగ్రహారము అంటే కాకినాడ, శ్యామలాంబాపురము అంటే సామర్లకోట, శ్రీ పీఠికాపురము కలిసి మహాపట్టణమగును. లోకమునందలి అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు, అన్ని సంప్రదాయముల వారు ఏదో ఒక జన్మమున ఏదో ఒక రోజున పీఠికాపురమునకు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకొందురు. శ్రీపాదుని చరిత్రము సంస్కృత భాషలో వ్రాయబడును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను ఈ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడును. ఆ భూత్రపత్రముల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలమునకు అనేక నిలువల లోతున నిక్షిప్తమగును. వారి జన్మస్థలమునందు పాదుకా ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణము జరుగును. శ్రీపాదుల వారికి గోదానము చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్య శ్రేష్ఠుడైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమున సిరి సంపదలకు లోటు ఉండదు. వారు హిరణ్యలోకమునందు కొంతకాలము ఉండిన తరువాత మరాఠ దేశమున మహదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబమునందు జన్మించి శ్రీ నృసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు. నాయన శంకరభట్టు ఈ గోదాన సత్యది విశేష శుభప్రదము. నీవు కుర్వపురమునకు ప్రయాణము కావచ్చును. నిన్ను శ్రీపాద వల్లభులు సదా రక్షించెదరుగాక. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఇది 9వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణం. జై గురుదేవ్ దత్త. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే